హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. మీరు మీ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. అలాగే మా సెలబ్రేషన్స్ వచ్చేసి ఆ రోజు మాకు వీక్‌డే కాబట్టి మేము బిజీగానే ఉంటాము. వర్క్స్ ఉంటాయి. సో, అందుకే మేము ఎర్లీ మార్నింగ్ లేచయితే ఏదో తోచినంత సెలబ్రేషన్ అయితే చేసుకొని ఎంతో కొంత కాంపెన్సేట్ చేద్దాము ఇండియా సెలబ్రేషన్స్‌ని అని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచి నేనైతే పొంగల్ చేసి ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాము అండ్ టెంపుల్‌కెళ్ళామనమాట. నేనిక్కడ పొంగల్ చేస్తున్నాను. సంక్రాంతి అంటే మనకి ఇండియాలో ఎంత పెద్ద ఫెస్టివల్ చెప్పండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తాము. చక్కగా కోడి పందాలు, ఎడ్ల పందాలు అండ్ నాన్ వెజ్ వండుతారు. మనకి కావాల్సినయి అన్ని పిండి వంటలు చేస్తారు. అరిసెలు, చక్రాలు, చెక్కలు అన్నీ చేసి ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ అయ్యే ఫెస్టివల్ కదా సంక్రాంతి. నేను అబ్రాడ్ వచ్చిన తర్వాత నాకేదైనా మేజర్ మిస్సింగ్ ఉందంటే ఫస్ట్ వచ్చి ఫ్యామిలీ, నెక్స్ట్ వచ్చి ఈ ఫెస్టివల్ వైబ్ అనమాట. ఎందుకంటే ఫెస్టివల్ టైంలో మన ఇండియాలో ఉన్న వైబ్ అయితే ఖచ్చితంగా ఇక్కడైతే రాదు ఆ ఫీల్ అనేది. కాకపోతే ఏంటంటే జస్ట్ మన ఇంట్లో మందమన్నా చేసుకుంటే ఎంతో కొంత మనకి మనకి కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటది అన్న ఫీల్‌తో ఇంట్లో కొంచెం సెలబ్రేషన్స్ చేసుకోవడానికైతే నేను ట్రై చేస్తాను. ఈ ఫీల్ అనేది అబ్రాడ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తది. ఎందుకంటే చాలామంది కోయిన్సైడ్ అవుతారు అబ్రాడ్‌లో ఉండేవాళ్ళు. చూసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అబ్రాడ్‌లో ఉన్నారు. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అది ఇది అనిపిస్తది కానీ ఎంజాయ్ చేసేది ఒక్కరోజైతే కష్టపడేది 6 డేస్ ఉంటదండి. సో, అబ్రాడ్ లైఫ్ ఈజ్ నాట్ దట్ ఈజీ. ఇక్కడ ప్రతి ఒక్క పని మన పనులు మనమే చేసుకోవాలి. అది ఇండియాలో అయితే మనకి ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ అందరు సపోర్ట్ ఉంటది. అండ్ మనకు కూడా ఏంటంటే ఏదైనా అయితే మన వెనక మన వాళ్ళు ఉన్నారు అన్న ధైర్యం కూడా ఎక్కువ ఉంటదనమాట. సో, కమింగ్ టు ద పాయింట్, మేమైతే ఇక్కడ చక్కగా పూజ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ లండన్‌లో టెంపుల్స్ కూడా చాలా బావుంటాయన్నమాట. సేమ్ మన ఇండియా ఫీల్ వస్తది టెంపుల్స్‌కెళ్తే మాత్రము. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. అన్నీ అంటే లైక్ మీకు ఫర్దర్‌గా వీడియోలో నేను మీకు చూపిస్తా చూడండి. అలాగే నేను మార్నింగ్ కొబ్బరికాయ కొడితే నాకు కొబ్బరికాయలో ఫ్లవర్ వచ్చిందనమాట. ఎంతమంది నమ్ముతారు? అంటే లైక్ నార్మల్‌గా మనకి చెప్తారు కదా! పువ్వు వస్తే మీరు అనుకున్న కోరిక జరుగుతది అని. సో, నాకు గూడా ఇలాగా ఫ్లవర్ రాగానే నాకు కూడా హ్యాపీగా అనిపించింది మార్నింగ్ పూజ చేసుకున్నప్పుడు. చూడండి, సేమ్ మన ఇండియాలో ఎట్లా అయితే ఫీల్ ఉంటదో అట్లా ఉంటదనమాట టెంపుల్‌కెళ్తే మాత్రము. అండ్ మీరు కూడా నాతో పాటు వచ్చేసి ఇక్కడ టెంపుల్ ఎట్లా ఉంటదో చూసేయండి. నేను చూపించే టెంపుల్ వచ్చి ఈస్ట్ హ్యామ్‌లో ఉండే మహాలక్ష్మి టెంపుల్ అనమాట. మీరు వీడియోలో చూస్తున్నట్టుగానే ప్రతి ఒక్క దేవుడు ఉంటారు. అండ్ ఇక్కడ అర్చనలు కూడా చేస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే ప్రసాదం ఉంటది, అర్చనలుంటాయి. అండ్ మీకు ఏమైనా స్పెషల్‌గా పూజస్ చేయాలన్నా గానీ ఆర్ ఏదైనా గానీ అన్నప్రసనలు ప్రతి ఒక్కటి చేస్తారు టెంపుల్‌లో అయితే. ఈ టెంపుల్ చాలా బావుంటది. మేముండే ఏరియాకైతే ఈ టెంపుల్ దగ్గరగా ఉంటది. సో, మ్యాక్స్ మేము ఈ టెంపుల్‌కే ఎళ్తాము 90%. సో, అందుకే నేను గూడా మీకు గూడా తెలుస్తది అబ్రాడ్‌లో టెంపుల్స్ ఎట్లా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఉండే ఏరియాకి ఇది గనక దగ్గరైతే మీరు కూడా వచ్చి విజిట్ చేస్తారు. తెలియని వాళ్ళు అయితే అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేశాను. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Thank you. Please do like, share and subscribe to my channel.